స్టార్ట్ అవబోతుంది. అయితే ఖైరతాబాద్ లో అయితే ఇక్కడే ప్రతిష్ఠిస్తారు కాబట్టి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది, పూజా కార్యక్రమం. అందులో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ చాలా మంది డాన్సర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి నుంచి వచ్చారు. ఎంతమంది మీరు ట్రూప్ అంతా? 15 members. 15 మెంబర్స్. మీరంతా ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారా ఖైరతాబాద్ గణేష్ ని? ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మరి డాన్స్ చేస్తారా ఎవ్రీ ఇయర్? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం దీంట్లో పార్టిసిపేట్ చేయడం? కొంచెం యాంగ్జైటీ అనిపిస్తుంది కానీ బాగానే ఉంటుంది, చేస్తారు. ఏ సాంగ్ కి చేయబోతున్నారు? గరుడ గమన, మహాగణపయ, వెంకటేశ, బొమ్మ బొమ్మ. నువ్వు ఎక్కడి నుంచి? సేమా? పోయి కూడా కమాన్. ఏం చదువుతున్నావు నువ్వు? 8th class. వినాయకుడు ఇష్టమా? అన్ని అంటే ఏం స్టార్ట్ చేయాలన్నా వినాయకుడే ముందు. మనకి చదువు రావాలన్నా, మంచి మార్కులు రావాలన్నా. మరి నువ్వు ఇప్పుడు డాన్స్ చేస్తున్నావు కాబట్టి పూర్తిగా బ్లెస్సింగ్స్ నీకే ఉంటాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? ఎక్సైటింగ్ గా, హ్యాపీగా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు ఎవ్రీ ఇయర్? ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము, డాన్స్ ఆడతాము. ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం, డాన్స్ ఆడడం. వినాయకుడు ఎన్ని ఇయర్స్ గా నేర్చుకున్నావు డాన్స్? 1 year. వచ్చాయి డాన్స్ బాగా? ఓకే ఓకే. మీరు నువ్వమ్మా? సీతారాంపాక్ నుంచి వచ్చినాం. ఓకే. ప్రిపేర్ అయిపోయారా ఫుల్ డాన్స్ కి? ఎస్. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు దానికన్నా మంచి సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే. ఏ టైం నీకు బాగా ఇష్టం? అంటే ఆగమన్ టైమా లేకపోతే నిమజ్జనం టైమా? మిడిల్ లో చాలా డేస్ ఉంటాయి కదా, 9 days. ఆ 9 days లో ఏది ఇష్టం నీకు బాగా? నిమజ్జనం. నిమజ్జనం డే అప్పుడు కూడా డాన్స్ చేస్తారా? అందుకే ఇష్టమా? సో మీరంతా హ్యాపీగా డాన్స్ చేయడానికి ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక సాంగ్ పాడగలరా మీరు వేసే డాన్స్ కి? గణపతి మనసా స్వరామి, మహాగణపతి మనసా స్వరామి, వశిష్ఠ వామదేవాతి వందిత మహాగణపతి మనసా స్వరామి, మహాగణపతి మనసా స్వరామి. ఇంత క్యూట్ గా పాడితే మొత్తం ఆశీస్సులన్నీ మీకే ఉంటాయి, ఆశీర్వాదాలన్నీ. సో నువ్వు చెప్పి ఏం చదువుతున్నావు? 9th standard. 9th standard. మరి నువ్వు కూడా ఎన్ని డాన్స్ లో ఉన్నావు ఇప్పుడు? 4 dances. 4 dances. ఏమేం సాంగ్స్? గుమ్మ గుమ్మ, గరుడ గమన, మహాగణపతి, వెంకటేష్. ఎన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు ఈ డాన్స్ కి? 1 year నుంచి. 1 year నుంచి. ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా వేసారా? ఫస్ట్ టైం ఇదే. సో ఇప్పుడు గణేషుని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అటువైపు కన్యక పరమేశ్వరి, ఇటువైపు గజ్జలమ్మ, ఇలాగా అందరు అమ్మవార్లు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. టీవీలో చూడడమే తప్ప ఎప్పుడు రియల్ గా చూడలేదా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ చూడంగానే ఏమనిపించింది? హ్యాపీగా అనిపించింది, ఎక్సైట్మెంట్ అయింది. ఎవ్రీ ఇయర్ వచ్చి మరి డాన్స్ చేస్తా? కుదిరితే చేస్తా. ఎంతమంది మీ గ్రూప్? అందరూ 15 members. అందరూ ఎన్నింటికి వచ్చారు? మార్నింగ్ స్కూల్లోనే తయారై ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు పూజ చేసుకొని వెళ్ళి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఖైరతాబాద్ గణేశుడి ముందు ఇంకొంచెం సేపట్లో పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ అవబోతుంది. అయితే ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లలు డాన్స్ చేయబోతున్నారు. వాళ్ళందరికీ డాన్స్ నేర్పించిన మంజుల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ డాన్స్ చేయిస్తారండి? ఎవ్రీ ఇయర్ నేను చేయిస్తాను. నేను ఓకే ఓకే. ఎంతమంది ఈసారికి ఉన్నారు? 16 members ఉన్నారు. ఓకే. అంటే ప్రీవియస్ ఇయర్స్ కి ఈ ఇయర్ కి ఏంటి డిఫరెన్స్ ఉండబోతుంది? చాలా డిఫరెంట్ ఉంటుంది. ఏమి డిఫరెన్స్ అంటే అది డాన్స్, పిల్లల ఆనందం, ఖుషి, పాటలు, ఫోక్ డాన్స్, కూచిపూడి డాన్స్లు అవి అన్ని చేయిస్తారు. ఓకే. అసలు నార్మల్ గానే దేవుణ్ణి చూడడానికి వచ్చిన వాళ్ళకి చాలా గజిబిజిగా హడావిడిగా ఉంటుంది. డాన్స్ తో వస్తున్నారంటే ఇంకా ఇక్కడ స్టేజ్ అలాంటివి కూడా ఉండదు. ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు? మేము చాలా ఆనందంగా కనిపిస్తుంది, ఖుషి కనిపిస్తుంది. ఇంకా జనాలకి చూస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు. బాగా హ్యాపీగా వచ్చి ఇక్కడ గణేష్ ముందు డాన్స్ చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తా వచ్చి. ఓకే ఓకే. మరి 9 రోజులు ఉంటుందా లేకపోతే ఓన్లీ ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అలా ఉంటుందా అండి? 9 రోజులు ఉంటాయి. ఓకే. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? 5 to 7. ఓకే.
అలా ఎంతమంది చేస్తున్నారు మీకు ఇప్పుడు ఎవరైనా- 16 నెంబర్ చేస్తుంది ఇప్పుడు. ఆహా, మీకు ఎవరైనా సపోర్టింగ్ ఉన్నారా? మొత్తం అంతా మీరే నేర్పించి పిల్లలతో మీకే అన్ని మేకప్ అవన్నీ మీదంతా ఎంతమంది గ్రూప్ అని? మా గ్రూప్ 200 పిల్లలు ఉన్నారు. నేనే మేకప్ డ్రెస్సెస్ మొత్తం నేనే సెట్ చేస్తాను మొత్తం. ఓకే ఓకే ఓకే. వీళ్ళ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఈ కమిటీ సభ్యుల నుంచి కానీ వాళ్ళు ఏమన్నా చెప్తారా? ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఏమన్నా సజెషన్స్ ఇస్తూ ఉంటారా? వెరైటీ డాన్స్ చేయమంటారు, మంచి మంచి పాటలు దేవునిది చేయమంటారు, ఇంకా సపోర్ట్ చేయమంటారు పిల్లలకి. అలా సో ఇప్పుడు పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన గణేశుడు, ఇక్కడ మహిళా శక్తి గురించి మాట్లాడుతున్నాం, పిల్లలు కూడా మహిళలు. సో మీరు దాని గురించి ఏమన్నా చెప్పగలరా? శక్తి అంటే ముందు డాన్స్ మహాగణపతి చేయిస్తాను. మహాగణపతి, గణనాయక, వేనామలవాడ, గణేష్ గౌతమ్ అన్ని చేయిస్తాను. ఓకే ఓకే. సో చూసారు కదా, ఇంకా మొత్తం అంతా కూడా దీనికే డెడికేటెడ్గా డాన్స్ నేర్పిస్తాము చాలా రోజుల నుంచి. వాళ్ళందరికీ కూడా 200 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 days కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క డేకి ఒక్కొక్క బ్యాచ్గా యూస్ చేసుకుంటాము డాన్స్ చేయించడానికి అని కూడా చెప్తున్నారు మంజుల గారు. ఏది ఏమైనా ఈసారి గణేష్ ఉత్సవం అయితే వైభవంగా జరగబోతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ చాలా రద్దీగా ఉన్నా కూడా ఏర్పాట్లో ఏమాత్రం లోడ్ చేయకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు వారికి తోచిన సహాయం చేసుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు గుద్దుకోకుండా చాలా నీట్గా సమన్వయం పాటిస్తూ వెళ్తున్నారని అయితే కనిపిస్తోంది.